ప్రభువు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, యోబు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనము. సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చెను, వాటి విషయమును నా ఆత్మ పానము చేయుచున్నది. దేవుని భీకర కార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీరుచున్నవి. సహోదరులారా, యోబుకు తన విపత్తులు, దుఃఖము, దేహబాధలు దేవుడే గురిపెట్టి అతని మీదికి వదిలిన విషపు బాణాలలాగా ఉన్నాయి. ఆ బాణాలు గాయపడిన అతని దేహానికి, కల్లోలమైన అతని మనసుకు ఇంకా గుచ్చుకునే ఉన్నాయి. తాను దేవునితో సఖ్యంగా ఉంటున్నానని, దేవుడు తనను దయ చూస్తున్నాడని ఇప్పటి వరకు అనుకున్నాడు యోబు. ఇప్పుడు హఠాత్తుగా దేవుడు తనపై యుద్ధం జరిగించినట్లుగా ఉంది. ఇక్కడ కానీ మరెక్కడ కానీ యోబు లేక అతని స్నేహితులు మాటల్లో ఈ ఇక్కట్లను యోబు మీదికి పంపినది సైతాను అన్న ఆలోచన చూశాయగానైనా కనిపించదు. వారి మాటల్లో దేవుడే యోబుని శిక్షిస్తున్నాడని అతడు, అతని మిత్రులు నమ్మారు. ఉన్న తేడా ఒక్కటే. యోబుల స్నేహితులేమో యోబు చేసిన కొన్ని పాపాల కారణంగా అతనికి విపత్తులు వచ్చాయని నమ్ముతున్నారు. యోబేమో సరైన కారణమేది లేకుండానే తాను శిక్ష అనుభవిస్తున్నానని నమ్ముతున్నాడు. మనుషులు అప్పుడప్పుడు తమకేదైనా విపత్తు వాటిల్లితే దేవుడే తమకి విరోధి అయ్యాడని పొరపాటుగా భావించి తమ దుఃఖాన్ని ఎక్కువ చేసుకుంటారు. సైతాను వారికి వ్యతిరేకంగా చెలరేగినప్పుడు అది దేవుని కోపంగా భావిస్తారు. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.